కుల వ్యవస్థ పేరుతోటి ఎక్కువ ప్రచారం ఎందుకు జరిగింది? అణచివేత అనేది సనాతన ధర్మం ఎక్కడా చెప్పలేదు. చాలా మంది మనధర్మ శాస్త్రంలో అట్లా ఉంది ఎట్లా ఉంది అంటారు. మనధర్మ శాస్త్రంలో లేదు, ఎక్కడా లేదు. ఏ మట్టిగడ్డలు చదవకుండా సనాతన గ్రంథాల గురించి ఏ మాత్రం తెలియకుండా ఇగో మీ పుస్తకం అది మీ పుస్తకం అది అని చెప్పేసి పోరంబోకు మాటలు మాట్లాడే కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ కులవివక్ష గురించి మాట్లాడతారు. అణచివేత అనేది ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఒక బ్రాహ్మణుడు చేతిలో తన బిడ్డ శవాన్ని తీసుకుని రాజద్వారం దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. నేను గత జన్మలో ఏం పాపం చేశానో తల్లిదండ్రులు బతికుండగానే నా కొడుక్కి నేను కర్మ చేయవలసి వస్తుంది అని బాధపడ్డాడు. అంతేకాకుండా రాజారాముడి యొక్క పరిపాలన నిందించాడు. శాస్త్ర ప్రకారం పరిపాలన చేయకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతాయి అని శ్రీరాముడిని తోలనాడాడు. 10,000 సంవత్సరాల పాటు రామరాజ్యంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నా కూడా ప్రజల కోసం శ్రీరాముడు తన భార్యనే వదులుకున్నా కూడా ఈ ఒక్క ఘటన వల్ల రాముడి యొక్క పరిపాలనని శంకించారు. ఈ విషయం తెలిసినటువంటి శ్రీరాముడు రాజపురోహితుల్ని మంత్రుల్ని పిలిపించాడు. ఆ సభకి వశిష్ఠుడు, మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, అదే రకంగా కాత్యాయనుడు, నారదుడు, జాబాలి, గౌతముడు వీళ్ళందరూ కూడా వచ్చారు. శ్రీరాముడు ఆ బ్రాహ్మణుడి యొక్క సమస్యని అందరికీ వివరించాడు. ఆ సమస్యను విన్నటువంటి నారదుడు ఈ రకంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ శ్రీరామ, ఆ బ్రాహ్మణ పుత్రుడు ఎందుకు మరణించాడో నేను చెప్తాను. కాకపోతే దానికి సంబంధించిన పరిష్కారాన్ని మాత్రం, ఆ నిర్ణయాన్ని మాత్రం నువ్వే తీసుకోవాలి అని చెప్పి నారదుడు చెప్పాడు. కృతయుగంలో కేవలం బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేసుకునేవాళ్ళు. ధర్మం 4 పాదాలతో నడిచేది. త్రేతాయుగంలో యుగధర్మం మారింది. బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు కూడా తపస్సు చేయడం మొదలు పెట్టారు. అదే ద్వాపరానికి వచ్చేసరికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కూడా తపస్సు చేయడం మొదలు పెట్టారు. ఇక కలియుగానికి వచ్చేసరికి చాతుర్వర్ణాలు అనేటువంటి భేదభావం లేకుండా అందరూ కూడా తపస్సు చేయడానికి అర్హులే అని చెప్పి నారద మహర్షి చెప్పడం జరిగింది. ఓ శ్రీరామచంద్ర, నీ రాజ్యంలో ఒకానొక శూద్రుడు అతి తీవ్రమైనటువంటి తపస్సుని చేస్తూ ఉన్నాడు. ఆ తీవ్రమైనటువంటి తపస్సే ఈ యొక్క బిడ్డ మరణానికి కారణమని చెప్పాడు నారదుడు. అంతేకాకుండా ధర్మ విరుద్ధమైనటువంటి కార్యాలు చేసే వాళ్ళని కనుక శిక్షించడంలో పాలకుడు విఫలమైతే అది రాజ్యానికి అరిష్టం అని చెప్పాడు. ఆ మాత్రమైనటువంటి శ్రీరామచంద్రుడు పుష్కర విమానం మీద అయోధ్య నగరికుడా కూడా ఎక్కడైతే ఎవరైతే తపస్సు చేస్తున్నారో వాళ్ళని పరిశీలించడం కోసం అని చెప్పి బయలుదేరాడు. అలా వెళుతూ వెళుతూ ఒక మహాపర్వత సమీపంలో ఒక విశాల సరోవరం పక్కన ఒక తపస్వి తలకిందులుగా వేలాడుతూ కఠినమైనటువంటి తపశ్చర్యని ఆచరించడంలో నిమగ్నుడే ఉండని గమనించాడు. శ్రీరామచంద్రుడు ఇలా అనుకున్నట్ట, ఎంత గొప్ప తపస్సు చేస్తున్నాడు, ఎంత గొప్ప భక్తిగా చేస్తున్నాడని చెప్పి ఓ పక్కన ప్రశంసిస్తూనే రాముడు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా అడిగాట. ఓ దీక్షాదక్షుడా, నా పేరు రాముడు అంటారు. నేను దశరథుడి కుమారుణ్ణి, ఈ రాజ్యానికి రాజుని. నేను నీ పేరేమిటో, నువ్వు ఎందుకు ఈ తపస్సు చేద్దాం అనుకుంటున్నావో, నీ వర్ణం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నువ్వు బ్రాహ్మణుడివా, క్షత్రియుడివా, వైశ్యుడివా, శూద్రుడివా, ఈ విషయాన్ని చెప్పమని చెప్పి అడిగాడు. దానికి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏ రకమైనటువంటి తపస్సు చేస్తున్నాడో అదే స్థితిలో నుంచి శ్రీరాముడికి ఈ రకంగా బదులిచ్చాడు. ఓ రాజా, నా పేరు సంభూకుడు. నేను ఒక శూద్రుడి యొక్క పుత్రుడిగా జన్మించాను. కానీ నేను సశరీరంగా దేవలోకానికి చేరాలి అని చెప్పి నేను ఈ తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు. శంభూకుడు తన మాటల్ని పూర్తి చేసే ముందే రాముడు తన భయంకరమైనటువంటి ఖడ్గాన్ని తీసుకొని ఆ శంభూకుడి యొక్క శిరస్సుని నరికివేశాడు. ఇక్కడ శంభూ